హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చికెన్ హలీం రెసిపీ అనమాట. సో దానికోసం నేను ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కందిపప్పు, శనగపప్పు అండ్ రైస్ తీసుకున్నా అనమాట. అన్ని 2 స్పూన్స్ తీసుకున్నా. సో దాన్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి మనం. సో ఇది కుకింగ్ స్టార్ట్ అయ్యి ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర మినప్పప్పు అండ్ పెసరపప్పు ఉన్న యాడ్ చేసేసుకోండి. సో 30 మినిట్స్ ముందు నానబెట్టేసుకోండి దీన్ని. సో దీంతో పాటు మనం 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ కూడా నానబెట్టేసుకోవాలి. అది కూడా 30 మినిట్స్ ముందు నానబెట్టేసుకోండి. సో ఆలోపు అవి నానేలోపు నేను ఏంటిదంటే ఇక్కడ ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నా. సో ఆనియన్స్ని కూడా హాఫ్ మూన్స్ లాగా చాప్ చేసుకోండి. దాన్ని మంచిగా మనం ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ 2 ఆనియన్స్ నీట్గా చాప్ చేసుకున్నా. సో దాని తర్వాత కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఆర్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, నేను ఆ క్లిప్ మర్చిపోయా. సో దాన్ని నీట్గా ఫ్రై చేసేసుకోండి. సో ఇక్కడ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అదే కుక్కర్లో అదే ఆయిల్లో మనం గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్నీ యాడ్ చేసుకున్న లవంగాలు, మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క అవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసాక దాంట్లోకి నేను ముందు చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ చికెన్ యాడ్ చేసేసుకున్నా. సో ఇక్కడ మీరు బోన్లెస్ చికెన్ తీసుకోవచ్చు, నార్మల్ బోన్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే విత్ బోన్ తీసుకుంటే ఉడికినాక మనం ఆ బోన్స్ తీసేస్తాం. ఎందుకంటే తింటున్నప్పుడు మనకు మధ్యలో అవి వస్తుంటే అంత మంచిగా అనిపించదు కదా. సో నేను అందుకే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసేసుకున్నా. సో దాన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట ఒక 2 మినిట్స్. సో తర్వాత దాన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ 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 ఎంకరేజ్ చేయండి కొంచెం నన్ను. మీకు ఏమైనా నచ్చకపోతే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా. ఇఫ్ ఇట్ ఈజ్ మై కుకింగ్ ఆర్ ఎడిటింగ్ ఆర్ ఏదైనా సరే. సో దాంట్లోకి నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ప్లీజ్ కొంచెం చెప్పండి. సో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక సో మీ కారంకి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు. మీరు నాకు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తా. సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, నేను నేర్చుకుంటా, రెక్టిఫై చేసుకుంటా. ఎందుకంటే నేనేం ఎక్స్పర్ట్ లెవెల్ కుక్ చేసేదాన్ని కాదు, నేను చిన్నపిల్లనే. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ అయితే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో దాని తర్వాత దాంట్లోకి నానబెట్టేసుకున్న మనం గోధుమ రవ్వ ఉంది కదా, సో అది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట. సో అది యాడ్ చేసేసుకున్నా. సో దాని తర్వాత దాంట్లోకి నానబెట్టేసుకున్న పప్పులు ఉన్నాయి కదా, సో అవన్నీ యాడ్ చేసేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. సో ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువైనా అండ్ మోస్ట్ ఆఫ్లీ అన్నీ కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్సే. సో పప్పులు మనకు మంచి ప్రోటీన్ ఇస్తాయి కాబట్టి సో ఈజీ రెసిపీ. మీకు బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే బయట కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది నాకు కూడా. సో అందుకే ఇంట్లో ఇలా ఈజీగా చేసుకుంటే ఇంకా బయట కంటే ఇంకా చాలా 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 మంచి టేస్ట్, హెల్దీ మీకు నచ్చుతుంది. సో తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నా అంతా. దాని తర్వాత దాంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పడుతుంది అనమాట. సో నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నా. సో ఈ టైంలో కొంచెం ఉప్పు కారం చూసుకోండి. సో నాకైతే మొత్తం సరిపోయింది. సో నేను అందుకే ఇక కుక్కర్ పెట్టేసాం. విజిల్ పెట్టేశాక 8 to 10 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి దీన్ని. 2000 years later. సో 8 to 10 విజిల్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. సో దీన్ని మంచిగా మెత్తగా పప్పు గుత్తి ఉంటుంది కదా, సో దాంతో మిక్స్ చేస్తూనే ఉండాలి. 10 to 15 మినిట్స్ వరకు అట్లనే తిప్పుతూనే ఉండాలి, ఆపొద్దు. సో చేతులు నొప్పులేస్తాయి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. సో యాక్చువల్లీ నేను మధ్యలో దీంట్లో
అది మనం బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి, ఇంకా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసా. బట్ ఐ మిస్ దట్ క్లిప్. సో దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత దాంట్లో కొంచెం ఘీ అండ్ ఇంకొన్ని ఆనియన్స్ యాడ్ చేశాను అనమాట. సో దీన్ని ఒక 5 మినిట్స్ వరకు అలా తిప్పుకోవాలి. సో మంచి కన్సిస్టెన్సీకి వచ్చింది. సో తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. సో నా రెసిపీ అయితే ఇలా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.